లక్ష్మణ్ కుమార్ గారిని వారి ఇంకా ఆయన దగ్గర కార్యక్రమం ఉంది కాబట్టి వారి సందేశాన్ని ఇచ్చి రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. స్క్రీన్ మీద మీరు అందరూ చూడవచ్చు. నీరు గలగల పారుతూ తెల్లగా నీరు పైకి లిఫ్ట్ అవుతుంది. 42 మీటర్ల లిఫ్ట్, 42 మీటర్ల హైట్. రామగుండం ఎత్తిపోతల పథకం పాలకుర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, యావత్ మంత్రివర్గం, యావత్ కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. దీని మీద మా అభ్యంతరాల మేరకే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రతిపాదన తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ బంకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన తిరస్కరించింది. మా అభ్యంతరాల మేరకే స్వయంగా నా లెటర్ మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కూడా బంకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ ప్రతిపాదన తిరస్కరించే విధంగా మా రిప్రజెంటేషన్ ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో పైనుంచి కిందికి అందరం మేము కూడా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఆ ప్రాజెక్టు ఆపడానికి ఏ పోరాటానికైనా సిద్ధమని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను రిపోర్టు వివరాలు మీకు చెప్పలేను, రేపు కేబినెట్ లో ప్రవేశపెట్టబోతున్నాం. ఒకటే విషయం మీరు గమనించాలి, కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ సమయంలోనే. అదేదో మేడిగడ్డలో నీళ్లు ఆపుకొని పంపు చేయొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇచ్చింది. మరి వాళ్ళు కట్టడంలోనే, వాళ్ళ డిజైన్ లోనే, నిర్మాణంలోనే లోపాలుండే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. ఆ 3 బ్యారేజీల ఫౌండేషన్ పునాదులే బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇచ్చింది. ఈరోజు ఆ బ్యారేజీలో నీటిని నిలపరాదు, నిరుపయోగంగా ఉంచాలే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా మాకు రాసిస్తే, మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కూలిన విషయంలో జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు
క్యాబినెట్ లో ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తర్వాత అది బహిరంగంగా అందరితో షేర్ చేయబోతున్నాం. ధర్మపురి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి, ధర్మపురి నియోజకవర్గ ముఖ చిత్రం మార్చేయడానికి మీ అందరం కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా లక్ష్మణ్ గారి ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఏ అవసరం ఉన్నా మేము మీ ఎంబడి ఉంటామని చెప్పి నేను మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.